ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం. నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప వాగ్దానపూర్వకమైనటువంటి మాట. తన ప్రజలు తన మాట వింటే, లేక ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషేకి పలకల మీద రాసిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు వాళ్ళు మనస్పూర్వకంగా అంగీకరించి దేవుని మార్గంలో నడిస్తే వారిని తలగా నియమిస్తాను, మిమ్మలను తోకగా ఉంచును అని దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముతారో వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు నియమించేవాడు. ఆయన వాగ్దానపూర్వకమైన వాక్యం మరొకటి ఏమిటి అంటే, ఆయన పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తేటటువంటి దేవుడు. ఒకప్పుడు మా జీవితం కూడా చాలా దీన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. తినటానికి ఆహారము లేనటువంటి పరిస్థితి, ధరించుకోవడానికి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి, నివసించడానికి గృహము లేనటువంటి పరిస్థితి, ఆరాధించటానికి మందిరము కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక దీన పరిస్థితి నుండి పెంట కుప్పల మీద పడి ఉన్న మా జీవితాలను దేవుడు అంచెలంచెలుగా దీవించి ఈ స్థితిలో ఉంచాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఆశీర్వాదము కలుగునటువంటి దీవెన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేయలేదు. కాబట్టి ఆయన అందు విశ్వాసం ఉంచు. ప్రభువు పట్ల నువ్వు ప్రేమ కలిగి ఆయన మార్గం నడిస్తే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదుని నాయన నీవు తోడుగా ఉండుటను బట్టి మరి మహారాజు పట్టణము నాయన మార్గంలో నడిపించారు. ఉన్నతమైన స్థాయిలో దావీదుని నిలబెట్టుకున్నారు నాయన. రాజు మార్గంలోనికి తీసుకెళ్లారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇదేనా మేము నీ తోడు కోరుకుంటున్నాం. మీరే మా సర్వస్వం అని నమ్ముతూ ఉన్నాం నాయన. నేను నమ్మిన వారిని నా తండ్రి ఎన్నడూ కూడా తక్కువ చేసి చూసే దేవుడు కాదు నాయన. తక్కువ పరిస్థితిలో ఉన్న వారిని ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి నీ నమ్మకమైన ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఆయన ఎక్కడైతే పడిపోయారో అక్కడే లేవనెత్తి ఆయన తలగా నీ బిడ్డలు నియమించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.